హాయ్ స్నేహితుల్లానా, స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం. అవును, ఒక మాయా ఫలం గురించిన కథ. కథలోకి వెళ్దామా? తప్పకుండా. ఒకానొకప్పుడు పచ్చని చెట్లతో అందమైన సెలయేళ్లతో నిండిన ఒక లూయ ఉండేది. ఆ లోయ మధ్యలో ఒక చాలా ప్రత్యేకమైన చెట్టు ఉండేది తెలుసా? ఓ అవునా? ఏంటది? ఆ చెట్టుకి మంచు బిందు ఫలాలు కాసేవి. అబ్బా, ఆ పేరు వినడానికి ఎంత బావుందో గదా! నిజమే, ఉదయం పూట అచ్చం మంచు బిందువుల్లా మెరిసిపోతూ ఉండేవన్మాట. మరి ఆ పండ్ల ప్రత్యేకతేంటి? ఆ పండ్లు తిన్నవాళ్లకి అంతులేని శక్తి వచ్చేది. అప్పుడు ఆ లోయలోకి భీమా అనే ఒక పెద్ద ఎలుగుబంటి వచ్చింది. చాలా బలమైన ఎలుగుబంటి. అది ఆ మెరిసే పండ్లను చూడగానే ఒకటి తిని చూసింది. తిన్న వెంటనే దానికి అద్భుతమైన శక్తి వచ్చింది. అంతే, భీమకి ఒక ఆలోచన వచ్చింది. అంటే ఒక దురాశ మొదలైంది. ఈ శక్తి అంతా తనకే ఉండాలి, ఇంకెవరికీ దక్కకూడదు అని. అవును, అందుకే భీమా ఆ పండ్లన్నింటినీ ఎవరికీ తెలియకుండా తన గుహలో దాచిపెట్టడం మొదలుపెట్టింది. పాపం మిగతా జంతువులకి పండ్లు దొరికేవి కావు. అదే లోయలో ఒక చెట్టుపైన చిట్టి అనే ఒక చిన్న ఉడత ఉండేది. చాలా చురుకైనది. ఆ ఉడత భీమ చేసే పనులన్నీ గమనిస్తూ ఉండేది. అవును, అదొక విచిత్రమైన విషయాన్ని గమనించింది. ఏంటది? గుహలో దాచిన పండ్ల మెరుపు ఇంకా వాటి శక్తి రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఓ, అలా జరిగిందా? ఒకరోజు చిట్టి ధైర్యం చేసి భీమ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏం చెప్పింది? భీమ అన్నా, ఆ పండ్లు తాజాగా ఉన్నప్పుడే వాటికి శక్తి ఉంటుంది. అలా నిల్వ చేస్తే వాటిలో శక్తి పోతుంది అని చెప్పింది. మరి భీమ వినిందా? లేదు. భీమ చాలా అహంకారంతో, ఛీ, నువ్వు చిన్న జీవివి, నీకేం తెలుసు, పో అని చిట్టిని తరిమేసింది. అయ్యో! రోజులు గడిచిపోయాయి. భీమ తన గుహలోని ఆ పాత పండ్లనే తింటూ ఉంది. కాని వాటి నుండి మునుపటి శక్తి రావడం లేదు కదా? అస్సలు రావడం లేదు. భీమ నెమ్మదిగా బలహీనపడిపోయింది, నీరసంగా అయిపోయింది. జ్ఞాని గుడ్లగూబ అంటే ఆ లోయలోనే అందరికన్నా తెలివైనదా? అవును, జ్ఞాని చిట్టితో కలిసి భీమ దగ్గరికొచ్చింది. భీమ అప్పటికి చాలా నీరసంగా ఉంది. జ్ఞాని చాలా నెమ్మదిగా భీమతో, భీమా, మనం ప్రకృతి నియమాలను అర్థం చేసుకోవాలి. ఈ పండ్లు తాజాగా ఉన్నప్పుడే వాటి జీవశక్తిని మనకు ఇస్తాయి అని చెప్పింది. అప్పుడు చిట్టి ఏం చేసిందంటే ఒక పాత పండును ఒక తాజా పండును పక్కపక్కన పెట్టింది. అబ్బా, ఆ తేడా చూసి భీమకి తన తప్పు పూర్తిగా అర్థమైపోయింది. తాజా పండేమో మెరుస్తోంది, పాత పండేమో వాడిపోయింది. భీమ చాలా పశ్చాత్తాపపడింది. ఆ రోజు నుండి తాను సేకరించిన మంచుబిందు ఫలాలను లోయలోని అన్ని జంతువులతో పంచుకోవడం మొదలుపెట్టింది. అందరూ కలిసి ప్రతిరోజూ తాజా పండ్లను తిని చాలా శక్తివంతంగా, ఆనందంగా జీవించారు. భీమకి బలం మాత్రమే కాదు, ఒక మంచి జ్ఞానం కూడా వచ్చింది. నిజమే. నిజమైన సంపద అనేది వస్తువులను దాచుకోవడంలో కాదు, అందరితో పంచుకోవడంలోనే ఉందని లోయలోని జంతువులన్నీ గ్రహించాయి. చూశారా స్నేహితులారా? మన దగ్గరున్న ఆనందాన్ని, జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటే ఆ సంతోషం ఇంకా రెట్టింపవుతుంది. అవును, దీని గురించి మీరు కూడా ఆలోచించండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. సెలవు.